డ్రైవర్ అన్న నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ దగ్గర నాకు అంటే ఎస్ అన్వర్ బాషా గారికి అలాగే మౌలానా గారికి కర్నూలులో ఉండే డ్రైవర్లందరూ కూడా గౌరవప్రదంగా మాకు సన్మానం చేయడం జరిగింది. ఎందుకు సన్మానం చేశారంటే వీళ్ళందరి కోసం మేము బీహార్కి వెళ్ళామంట, వీళ్ళందరి కోసం ధర్నా చేశామంట, వీళ్ళందరి కోసం పోరాడి అక్కడి నుంచి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు ఈరోజు ఇది చిరు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా డ్రైవర్ మహాసంఘ్ అనే సంస్థ ఒక కమిటీగా ఏర్పడింది. దాంట్లో సెకండ్ లీడర్గా అంటే వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎంచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మన డ్రైవర్ అన్నలు అందరూ కూడా ఒకరికొకరు స్పీడ్ తినిపించుకుంటున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏమంటే అన్నవాళ్ళు వాళ్ళ కోసం పోయారనుకుంటున్నారు. కాదు, ఇది మన కోసం, మన గెలుపు కోసం, మన కుటుంబాల ఆనందం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఎందుకంటే నేను నిరుపేద డ్రైవర్నే, అన్న కూడా డ్రైవర్నే. డ్రైవర్లన్నని గెలిపించుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళామే కానీ కొంతమంది కోసం కాదు. ఇప్పుడు నాకు మళ్ళీ ఒక చిన్న అవకాశం ఆ భగవంతుడు కల్పించాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండియా డ్రైవర్ల కోసం నా గొంతిప్పి మాట్లాడేవాడిని, సౌత్ ఇండియాలో ఉండే డ్రైవర్ల కోసం పోరాడేవాడిని. ఇప్పుడు దేశమంతా పోరాడేకి నాకు ఒక ప్లాట్ఫారం దొరికింది. ఆల్ ఇండియా డ్రైవర్ మహాసంఘ్ అని మళ్ళీ చాలా చాలా కృతజ్ఞతలు వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే నన్ను సెకండ్ లీడర్గా వైస్ ప్రెసిడెంట్ ఎంచుకున్నందుకు, మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు సన్మానం చేసినందుకు మీ అందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సన్మానం నాకు కాదు, మన డ్రైవర్లకు జరిగింది. ఈ సన్మానం ఇది మా డ్రైవర్లకు అంకితం. ఈరోజు ఇదంతా ఈ సంతోషం పట్టలేకపోతున్నాను. ఎందుకంటే ఇంతమంది అక్కడ పోయించినందుకు, సన్మానం చేసినందుకు మరొకసారి అందరికీ నమస్తే తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్.